వెల్కమ్ టు అర్జున ఛానల్. నేను మీ రజిత. ఈ రోజు మనం నిజామాబాద్ లోని దుబ్బాలో ఉన్న జీజీ కళాశాలకు వచ్చాం. ఇక్కడ 3 days నుంచి రైతు సదస్సు అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పొచ్చు. రోజు కూడా ఇక్కడ ఒక రకమైన రష్ వాతావరణం రైతులతో నిండిపోతుంది. అలాగే రైతులే కాకుండా మిగతా వారు కూడా వచ్చి సందర్శిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే నేచురల్ ప్రొడక్ట్స్ అలాగే ఆర్గానిక్ గా పండించిన పంటలు కూడా చూడొచ్చు. అదే విధంగా లోపల చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి స్టాల్స్ కావచ్చు, అలాగే ఫుడ్ కి సంబంధించినవి, అలాగే పశువర్ధక శాఖకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఉన్న 4-5 డిస్ట్రిక్ట్ లో నుంచి కాకుండా అలాగే ఆంధ్ర నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఇంకా మిగతా విషయాలు ఇంకెలాంటివి ఏమి ఉన్నాయి అదని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, నా పేరు వి ప్రభాకర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS స్టేట్ జనరల్ సెక్రటరీని. ఇవాళ మేము ఈ రైతు మహోత్సవ ఎగ్జిబిషన్ ని పరిశీలిస్తున్నాం. అయితే ముఖ్యంగా పసుపుది చూసాం, కందులు చూసాం. చూసిన తర్వాత ఆ రేట్లు చూస్తున్నప్పుడు రైతు పండించే పంటకు రేటు రాక ఇక్కడేమో మార్కెట్ లో రేటు ఇప్పుడు 300 రూపాయలు పసుపు చెప్పారండి ఆర్గానిక్ అని. ఆర్గానిక్ కాకుండా కూడా 300 రూపాయలు రేటు ఉంది. అంటే దాదాపు 30,000 రూపాయలు. దాన్ని ప్రాసెస్ చేసి ఇదంతా చేస్తే దాదాపు ఎంత అవుతుంది అని మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు 30,000 కాదు 20,000 అవుతుంది. కానీ రైతు పండించే పంటకు ఇప్పుడు కనుక్కున్నాను. తర్వాత మేము గ్రామాల్లో కూడా వెతికి మన రైతులతో సర్వే చేస్తే ఎకరాన 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది పసుపుకు. ఆ 1,00,000 రూపాయలకు కుటుంబ శ్రమ కలిపితే ఎంత రావాలి? క్వింటాలకు 15,000 రూపాయల ధర వస్తే రైతు ఏమైనా బట్టగట్టగలుగుతాడు. కానీ ఇవాళ మొదట వ్యాపారులు సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధర తగ్గించడం వల్ల 7,000 నుంచి 8,000 రూపాయలు ధర పలుకుతా ఉంది. దాంతో రైతు పెట్టిన 1,00,000 రూపాయలు రాక 60-70,000 రూపాయలు వచ్చి 30-40,000 రూపాయలు నష్టపోయి దానికి వడ్డీలు అయ్యి తీరే మార్గం లేక ఆ పరువు కాపాడుకోవడానికి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అందుకని ప్రభుత్వం మహోత్సవాలు పెట్టడం మంచిదే. కానీ దీంట్లో రైతుని ఎట్లా బయటపడేయాలి, రైతుకు లాభం ఎట్లా తీసుకురావాలి, స్వామినాథన్ ఏం చెప్పాడు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఎట్లా అమలు చేయాలి. ఇలా కందులు కూడా చూసాం. కందులు 200 రూపాయలు చెప్పారు, కానీ రైతు పండిస్తే 150 రూపాయలు కూడా ఇవ్వట్లేదు. వింటున్నారా? కాబట్టి ఈ మహోత్సవంలో చూసుకున్నప్పుడు రైతు పండించే పంటలకు ధర రావట్లేదు. ఇలా రైతు భరోసా మేము అడగట్లేదు. రైతు గిట్టుబాటు ధర ఇస్తే భరోసా అవసరం లేదు, బోనస్ కూడా అవసరం లేదు. కానీ ఇవ్వట్లేదు. ఇలా దాదాపు ఒక 5 సంవత్సరాలు కంటిన్యూగా BRS ప్రభుత్వంలో కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ యాసంగి పంటలు పూర్తిగా ప్రకృతి విలయతండంతో నష్టపోయినాయి. ఒక్క నయా పైసా కాంగ్రెస్ తోటి ఇవ్వలేదు, BRS ఇవ్వలేదు. రైతుకు ప్రకృతి వాళ్ళు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఏం ప్రయోజనం? అందుకని పసుపు గురించి మాట్లాడారు. మరి పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ పసుపు బోర్డు ఈనాటికి కూడా అడ్రస్ లేదండి. దాని కేంద్రం ఎక్కడ ఉంది, కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది, సిబ్బంది ఏంటి, ఎగుమతులు దిగుమతులు, అట్లాగే ధర నిర్ణయించే హక్కు దానికి ఉందా లేదా అనే స్పష్టత లేదు. ఇలా చైర్మన్ మా అంకాపురే. కానీ చైర్మన్ ఉన్నంత మాత్రాన దాని విధి విధానాలని అట్లాగే ధర నిర్ణయించడానికి ఒక సలహా కమిటీ ఇవన్నీ ఉండాలి. ఇలా ఢిల్లీకి పోవాల్సి వస్తుంది, ఎక్కడ ఆఫీస్ లేదు. అందుకనే పసుపు బోర్డు సర్వరోగ నివారణ మేము భావించాం మొదట, కానీ సర్వరోగ నివారణ కాదు అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. విన్నారా? అందుకని పసుపు కూడా మా ఏదైతే MSP జాబితాలో చేర్చాలి. ఇలా 100, 300, 105 పంటలు ఉంటే దాదాపు వేల మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యనే ఉంది MSP జాబితాలో.
అందుకని ఇవాళ ఆహార పంటలన్నిటి కూడా ఎంఎస్పి జాబితా చేర్చాలని, పసుపు కూడా ఆహార పంటనే అని దాని జాబితా చేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు తేనెకి సంబంధించిన ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఇక్కడ పెట్టారు కదా నల్లమల్ల హనీబీ పార్క్ అని, అంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఇది వచ్చేసి నాకు ప్రాపర్ తెలంగాణ. సో నేను ట్రైనింగ్ అంతా అయింది ఆంధ్రప్రదేశ్ లో, నంద్యాల జిల్లాలో. సో రమేష్ అని నాకు బాగా తెలిసిన ఆయన. ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తేనెటీగల పెంపకం స్టార్ట్ చేశాను. సో తెలంగాణలో స్టార్ట్ చేయాలంటే ఉపాధ్యాయులు సరిగా మాకు ఫండ్స్ ఇవ్వరు. సో ఇచ్చినా కానీ వేరే ఎవరో వాడుకుంటారు. సో మాలాంటి చిన్న బీ కీపర్స్ కి ఈ ఫండ్స్ అనేది అందడం లేదు. సో అలా అని చెప్పి నేను తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ నేను బీ కీపింగ్ ట్రైనింగ్ నేర్చుకుని సో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. సో మన దగ్గర వచ్చేసి ఏ ఫ్లవరింగ్ అంటే పంట ఏదైతే ఉంటుందో ఆ పంటలో పెడితే మనకు ఆ తేనె వచ్చేస్తుంది. అందుకే ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మన దగ్గర. ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి 9 ఉన్నాయి ప్రజెంట్ అయితే. వాము అని, తులసి అని అండ్ మల్టీ ఫ్లోరా అని. సో ఇప్పుడు ఇది తేనె తిన్నప్పుడు అదే ఫ్లేవరింగ్ వస్తుందా? ఫ్లేవరింగ్ వస్తుంది. మీకు టేస్ట్ చేయొచ్చు. మీరు కావాలంటే మీరు టేస్ట్ చేయమని చేసి సార్. శాంపుల్స్ అన్ని ఫ్రీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? బ్రాంచెస్ అంటే ప్రెసెంట్ అయితే నంద్యాలలో ఉన్నాయి, ఇంకా తెలంగాణలో స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. ఎలా ఉంది అంటే ఇప్పుడు బిజినెస్ ఎలా అవుతుంది? ఓకే, మంచిది. కస్టమర్లు మాత్రం ఫీడ్బ్యాక్ మంచిగా. 100% ఆర్గానిక్. 100% ఆర్గానిక్. బయట దొరికే హనీకి మన హనీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. కేజీ హాఫ్ కేజీ మాత్రమే వస్తాయి.
650 రూపీస్ మేము ఇక్కడ కేజీ సేల్ చేస్తున్నాం. అండ్ హాఫ్ కేజీ వచ్చేసి 330 రూపీస్ సేల్ చేస్తున్నాం. ఇప్పుడు తేనె నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి కదా? అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు. అదే వాము హనీ, తులసి హనీ అయితే కొంచెం మనకు దగ్గు, జలుబు ఏమైనా సరే క్యూరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తుంది. స్కిన్ గ్లోనెస్ కానీ, సో మెటబాలిజం మనకు ఇంప్రూవ్ అవ్వడానికి. సో చాలా రకాలుగా మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అదిగాక మీరు తిన్నంటే మన బ్లడ్ లో కలిసిపోతుంది. సో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది దాని నుంచి. థాంక్యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్యూ అండి. మనతో పాటు డాక్టర్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది రైతు సదస్సు? 3 రోజులు ఈ పశువుల మేళాలో, కిసాన్ మేళాలో మేము ఒక 12 స్థానాల్లో వివిధ రకాల పశు జాతులను ప్రదర్శనకు ఉంచినాము. దాంట్లో పశువుల పెంపకాన్ని చేపట్టి
ఒక నిరుద్యోగం వాళ్ళు నిరుద్యోగ యువకులు దీని ద్వారా ఉపాధి పొందుతామని వాళ్ళు ప్రేరణ పొందిండ్రు. అలాగే మేము ఒక ఎలివేటెడ్ షెడ్ కూడా పక్కకు ఉంచినాము. దాంట్లో గొర్రెలు మేకలు పెంచుకోవచ్చు. ఆ గొర్రెల మేకలు పెంచుకుంటే దాని కుక్కల బెడద ఉండదు. యాజమాన్య పద్ధతులు చాలా ఈజీగా ఉంటాయి. దాని మలమూత్రాలు కూడా కిందికి పడిపోతాయి కాబట్టి వాటికి డిసీజెస్ రావు. దాని మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటాయి. తద్వారా గొర్రెల మేకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, తొందరగా పెరిగి రైతుకు లాభదాయకంగా ఉంటది. ఈ పశువుల మేళాను ఈరోజు చివరి రోజు, నిన్న మొన్న కూడా చాలా మంది రైతులు సందర్శించారు. ఇంకా రైతులు వస్తున్నారు. వాళ్లకు మా పశువైద్య డాక్టర్ల బృందం వాటి లక్షణాలు, ఆ జాతి లక్షణాల గురించి, వాటి పోషణ గురించి ఇంకా వివరిస్తారు. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే జిల్లా పశువైద్యాధికారి కార్యాలయం నిజామాబాద్ లో సంప్రదిస్తే వాళ్లకు మొత్తం డీటెయిల్ గా మేము వివరిస్తాం. మనతో పాటు ఒకరు ఉన్నారు, ఆయన పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? ప్రీతం అండి. ప్రీతం గారు, ఇది డ్రోన్ పిచికారీ చేస్తుంది కదా మందు, అది ఎలా వర్క్ చేస్తుంది? ఇది మన కోరమండల్ కంపెనీ అండి మాది. కోరమండల్ గ్రోమర్ మంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్ కంప్లీట్ గా ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడ్యూస్ చేసి మన రైతులకు సేవలు అందిస్తున్న కంపెనీ. అదే మన గ్రోమర్ కంపెనీ మనకి రైతులకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మన అగ్రికల్చర్ గ్రోమర్ డ్రోన్ ని మనకి రైతులకు సేవలు అందించడానికి తీసుకురావడం జరిగిందండి. ఇది 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అండి. మనకి ఎన్ని ఎకరాలు వస్తుంది? ఇది 1 ఎకరానికి సరిపోతుంది అండి. 1 ఎకరానికి సరిపోతుంది. 10 లీటర్స్ కెపాసిటీ అనేది మనకి 5 నిమిషాల్లో పిచికారీ చేయడం జరుగుతుంది. ఓన్లీ 5 మినిట్స్ 5 to 7 మినిట్స్ లో మనం పిచికారీ చేయడం జరుగుతుంది. మనం దీనికి 450 నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తున్నాము 1 ఎకరానికి. ఇది రైతుల నుంచి చాలా పని మరియు సమయం అను ఖర్చు రెండు తక్కువలో అండ్ మనకి కావాల్సిన టైంలో ఇది మనకు అందజేయడం, ఇది మన సేవలు అందజేయడం జరుగుతుందండి. దీని వల్ల ఏమైతుందంటే మన పంట దిగుబడి అనేది మెరుగైన కాలంలో, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ టైమింగ్స్ ఉంటాయండి, ఎమర్జెన్సీ టైంలో స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. సో దానికి మనం మనుషులతో మిషన్స్ తో చేసేది కాకుండా ఇది జస్ట్ మనకు 5 మినిట్స్ తో కంప్లీట్, ఇది మొత్తం బ్యాటరీ సెటప్ తో నడుస్తుందండి. సో మనం చార్జబుల్ బ్యాటరీస్. అంటే ఇప్పుడు చార్జబుల్ బ్యాటరీ అన్నారు కదా, అది ఇప్పుడు అంటే ఎంతసేపు ఉంటుంది? మనకి ఒక 2 ఏకర్స్ నుంచి 2-3 ఏకర్స్ దాకా స్ప్రే చేసుకోవచ్చు మేడం. ఒకసారి ఫుల్ సెట్ చార్జ్ చేస్తే మనం 2-3 ఏకర్స్ దాకా స్ప్రే చేసుకోవచ్చు. సో మనం డైలీ ఇలాగా ఒక 20 ఏకర్స్ దాకా స్ప్రే చేస్తామండి మన గ్రోమర్ డైలీ ఒక 20 ఏకర్స్ దాకా. సో మన నిజామాబాద్, ఆల్ ఓవర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మన సర్వీసెస్ ఉన్నాయండి. నిర్మల్, బోధన్, ఆదిలాబాద్, A to Z. మన గ్రోమర్ ఇంటర్నేషనల్ లేదా కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ లో ఆల్ ఓవర్ గా ఉన్నాయి మన సేవలు అనేవి, సర్వీసెస్ అనేవి. నమస్కారం అండి, మాది పసుపు పరిశోధన స్థానం కమర్పల్లి. నా పేరు డాక్టర్ మహేందర్. మా పరిశోధన స్థానంలో తెలంగాణలో ఏకైక పరిశోధన స్థానం ఈ పసుపు పైన ఉంది. మా దగ్గర 315 రకరకాల వెరైటీస్ మా దగ్గర మెయింటైన్ చేయబడుతున్నాము. పసుపులో 18 రకాలు మెయింటైన్ చేస్తున్నాము. అన్ని వివిధ రకాల పరిశోధనలు కూడా మేము దీనిలో చేస్తున్నాము. 300 రకాలలో మనం చూసినట్లయితే కురుకుమిన్ శాతం తేడా ఉంటుంది, చెట్టు పెరగట్లో తేడా ఉంటుంది, కురుకుమిన్ శాతంలో తేడా ఉంటుంది, దుంపల సైజులో తేడా ఉంటుంది, దుంపల పొడవులో తేడా ఉంటుంది. అట్లా
పసుపులో 20 గుణగుణాలు ఉంటాయి. 20 గుణగుణాల ఆధారంగా మనం పసుపును వేరే వేరేగా గుర్తించవచ్చు. దాంట్లో తెల్ల పసుపు, నల్ల పసుపు, బ్లూ కలర్ ఉంది, పింకిష్ ఉంది, రెడ్డిష్ ఉంది, వైట్ ఉంది. ఇక్కడ వైటిష్ పసుపు కూడా మీకు దగ్గరనే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాము. సో ఇది సేలం అనే పసుపు. ఈ పసుపు డైరెక్ట్ యూకేకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అల్లెప్పి సుప్రీం అనే ఒక పసుపు ఉంది. ఆ పసుపు డైరెక్ట్ అల్లెప్పి సుప్రీం అని ఆ పసుపు డైరెక్ట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది మైదుకూరు పసుపు, ఇది కడప పసుపు, చాలా టేస్ట్ అంటే కలర్ స్పెస్ట్ ఉంటుంది. ఇది జపాన్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఈ కలర్ వాళ్ళకి ఇష్టపడుతుంది. మన దేశం నుంచి డైరెక్ట్ బంగ్లాదేశ్, ఇరాన్ దేశాలకు ట్రైన్ ద్వారా వెళ్తున్నది. టోటల్ గా మనం చాలా దేశాలకు పసుపు ఎక్స్పోర్ట్ అవుతుంది. మన తెలంగాణలో అయితే 40,000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నాము. ఆ గతంలో ఇప్పుడు కూడా పసుపు వేయడానికి రైతులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ముందు ముందు ఆ పసుపు వేయడానికి చాలా అనుకూలంగా ఉంది. నమస్తే. చెప్పండి, ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇవన్నీ యాక్చువల్లీ మా పోస్ట్ హార్వెస్ట్ ల్యాబ్ లో we believe in making all natural products because people are really health conscious these days. So we made soaps out of fruits and vegetable pulp, and we did add few essential oils to it and few glycerides. If you smell it, they're very mild and very good. It helps in pigmentation and removal of scars and detanning your face. Also smoothens your skin as well. Yeah. We have different shapes available because we did it in different molds. You might find an angel here and a heart and a small baby. And we're from College of Horticulture, Mojalla, Vanaparthi district. Yeah. We represent our university, Sri Konda Lakshman Telangana State Horticulture University. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 3 days అవుతుంది కదా? యా, యాక్చువల్లీ మా సార్ ఏంటంటే డైరెక్ట్ ప్రొడ్యూస్ ఇస్ ఆల్సో గ్రేట్, బట్ దెన్ ఆ ప్రొడ్యూస్ కి వాల్యూ అడిషన్ ఇస్తే ఉన్న ప్రాఫిట్ కంటే ఇంకో 10 times ఎక్కువ వస్తే దట్ విల్ హెల్ప్ ద ఫార్మర్. సో ఆ సార్ బిలీవ్స్ ఇన్ దట్ అండ్ వీ డూ ఫాలో హిమ్. హిస్ ఆర్ గైడ్. మా మాడ్యూల్ ఇన్ఛార్జ్ డాక్టర్ జే శంకర్ స్వామి సార్. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది మాది. సో దట్ ఈస్ వెరీ ప్రిపేర్ ఆల్ ఆఫ్ దిస్. యా, థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడుకున్నాం కదా న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి. మేడం చాలా బాగా చెప్పారు. అయితే నిన్న ఈ కస్టమర్ వచ్చారంట, మళ్ళీ వచ్చారు. మరి ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? వాసవి. వాసవి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. నిన్న ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నా అన్నారు కదా, ఎలా అనిపించింది మరి? బాగుందండి. 2 days లోనే కొంచెం లైట్ రిజల్ట్ ఉంది. అందుకని మా సిస్టర్ కూడా తీసుకుంటానంటే తీసుకొచ్చి. ఓకే, సిస్టర్ కోసం వచ్చారన్న. వీళ్ళ ఛానల్ కూడా యూట్యూబ్ లో చూసాము, అసలు ఎట్లా తయారు చేస్తున్నారు, ఏంటి నేచురలా కాదా అని. అవన్నీ నచ్చి మళ్ళీ వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. రైతు సదస్సు వద్ద మనతో పాటు ఆనందరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ మీ గురించి చెప్పండి. నా పేరు ఆనందరావు సార్. మాది సారంపూర్ మండల్. ఓకే. మాది కంకెట విలేజ్ గ్రామము. ఓకే. ఇక్కడ రైతు స్టాలు అనుభవం కొరకు
తీసుకోవడానికి మేము ఇక్కడ చూడటానికి మాతోటి మా మిత్రులందరూ రైతులు తో కలిసి వచ్చాము. ఎంతమంది వచ్చి ఉంటారు? 40 మంది వచ్చాం మేడం. 40 మంది. ఓకే, ఇప్పుడు అందరు కూడా ఫార్మర్స్? అందరు ఫార్మర్సే, డీలర్స్. దేశీ శిక్షణలా ఉన్నాం మేము. వాళ్ళ అగ్రికల్చర్ ఫార్మర్ కొరకు స్టాల్ దర్శనం, డిప్లొమా కొరకు తీసుకునేది స్టాల్ దర్శనం కొరకు వచ్చాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది స్టాల్స్ ని? స్టాల్ మంచిగా ఉంది మేడం. రైతులకు మంచి అన్ని స్టాల్ పెట్టారు, సీడ్ గురించి పెట్టారు, అవగాహన గురించి, మంచిగా అనుభవం గురించి మంచిగానే పెట్టింది. ఇక్కడ ప్రతి రైతుకు గానీ మంచిగా ఉన్న ప్రతి రైతు ఇక్కడ వచ్చి స్టాల్ ని చూసి విజిట్ చేసి ప్రతి రైతు అనుభవం తీసుకోవాలని నేను రైతుల తరఫున నా యొక్క ఒకటి సలహా ఇవ్వడం తలుచుకున్నాను. మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నిర్మల్, బైన్సా, ఖానాపూర్ 3 డివిజన్ల నుంచి దేశీ లైసెన్స్ అని ఒకటి క్లాసెస్ నడుస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున. అందులో భాగంగా మేము ఇవాళ 8వ వారము 48 వీక్స్ వారాలు అనేది మేము అటెండ్ చేయాలని మేము డీలర్లు అందరం కలిసి, అలాగే మాకు ఒక సండే క్లాస్ కాకుండా మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక విజిట్ మనకు నిజామాబాద్ లో రైతు మహోత్సవం ఉంది అని చెప్పేసి మాకు స్పెషల్ గా మేము రావడం జరిగింది. మా బ్యాచ్ అంతా కలిసి ఇది నిర్మల్ డిస్టిక్ లో 4వ బ్యాచ్. మేము ఈ గత 8 వీక్స్ నుంచి ఇది ఒక విజిట్. మాకు 8 కూడా బయట మాకు ఫర్టిలైజర్ల తరఫున ఎవరికి ఎక్కడ అవగాహన ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఈ రోజు నిజామాబాద్ కు తీసుకురావడం జరిగింది. మాది ఒక 40 మంది బ్యాచ్ ఉంది మేడం. మనతో పాటు దేశీ కోఆర్డినేటర్ సౌజన్య గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేము ఒక 8 వీక్స్ నుంచి దేశీ ఫెసిలిటేటర్ గా నేను వర్క్ చేస్తున్నాను. ఇదంతా మాకు ఒక 40 మెంబర్స్ తోని దేశీ డీలర్స్ అంతా మేడం. ఇది అంతా ఫెర్టిలైజర్ డీలర్స్. వీళ్ళకి ఏంటంటే దేశీ బ్యాచ్ అంటే ఒక సమితి తరఫున మేనేజ్ నుంచి మాకు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. దీంట్లో భాగంగానే ఒక ఫీల్డ్ మాకు 8 ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో భాగంగా ఇది ఒక ఫీల్డ్ విజిట్. దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మా డీలర్స్ అందరికి కూడా ఒక అవగాహన, అవేర్నెస్ అనేది తీసుకురావడానికి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మీద కానీ, అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మీద కానీ ప్రతి ఒక్క దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఈ విజిట్ అనేది విజిట్ చేయడానికి వచ్చాము మేము. ఓకే, చూసారు కదా, ఈ రోజు రైతు మహోత్సవంలో మనం వెళ్ళి చూసాము. చాలా అనేకమైనటువంటి స్టాల్స్ ను కూడా మనం చూడడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్ గా అయితే పసుపు సంబంధించి అయితే చాలా ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సోప్స్ కూడా, అంటే మనకి న్యాచురల్ గా పండించినవి, పువ్వులతోని పల్ప్తో పండించినటువంటి చాలా రకాలైన చూసాం కదా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అర్జున ఛానల్.